హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అంజుని రణ్వీర్తో కోల్కతా పంపించకుండా అడ్డుకుంటుంది కదా. మనోహరి గారు కోల్కతాకి వెళ్ళకపోతే అంజుని పంపించడం కూడా మాకు ఇష్టం లేదు అని ఫేస్ పైన చెప్పేస్తుంది రణ్వీర్కి బాగి. ఇంకా రణ్వీర్ చేసేదేమీ లేక మనోహరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి కోల్కతాకి వెళ్ళిపోతాడు. బాగి అంజుని తీసుకువెళ్ళనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి లేచి రెడీ అయ్యి అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసి, పిల్లలు త్వరగా రండి, అందరూ బ్రేక్ఫాస్ట్ చేయొద్దు రండి అని చెప్పి ఇంకా అలా అందరినీ పిలుస్తూ ఉంటుంది బాగి. పిల్లలందరూ కిందకి వస్తారు. అంజు మాత్రం చాలా డల్గా ఉంటుంది. ఇంకా అంజు వైపు చూస్తూ ఉంటుంది బాగి. ఏంటంజు, ఇంకా నువ్వు నిన్నటి విషయాన్నే గుర్తుపెట్టుకున్నావా అని అడుగుతుంది బాగి. అమర్ కూడా అంజు వైపు చూస్తూ ఉంటారు. ఏంటి మిస్ అమ్మ, మీకు అన్నీ తెలిసినా తెలియనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? అయినా నేను వెళ్తే ఏమైంది? రణ్వీర్ అంకుల్ గురించి మీకు తెలిసిందే కదా అని అంటుంది. మనోహరి గురించి ఇంకా కాకుండా అంజు, చూడంజు, నువ్వు చిన్నపిల్లవి కాబట్టి నీకు తెలీదమ్మా. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరు చెప్పలేరు. కాబట్టి నువ్వు ఇంతలా కోల్కతా వెళ్ళాలని ఆశపడుతున్నావు కాబట్టి ఓకే, వి విల్ ప్లాన్ ఫర్ సంథింగ్. రేపు అందరం కలిసి బయటకి పిక్నిక్కి వెళ్దాం, ఓకేనా అని అంటాడు అమర్. ఇంకా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే డాడ్, రేపు మనం అవుట్ స్టేషన్కి వెళ్తున్నామా అని అడుగుతుంది అమ్ము. అవుట్ స్టేషన్ కాదు కానీ హైదరాబాద్లో ఉన్న ది బెస్ట్ ప్లేస్కి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను, ఓకేనా? ఇంకా ఎక్కువగా బాధపడద్దు అంజు అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తున్న అరుంధతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఒకవైపు తను బ్రతికి లేనందుకు చాలా బాధపడుతూ సాడ్గా ఉంటుంది అరుంధతి. చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు. బాలిక, ఎందుకు బాధపడుతున్నావు, ఏమైనది అని అడుగుతారు. గుప్తా గారు, మీ స్థానంలో మా పాత గుప్తా గారు ఉండుంటే నేను ఎందుకు బాధపడుతున్నానో ఆయనకి అర్థమయ్యేది. కానీ మీకు నా బాధ అర్థం కాదు కదా. మీకెప్పుడు మీ స్వార్థమే కావాలి. నన్ను కేవలం నాగమణి కోసం కిందకి తీసుకువచ్చారు. కానీ నాకు నిజం చెప్తున్నాను, నా మనసులో మాట చెప్తున్నాను. నాకు నా కుటుంబం కావాలి. వాళ్ళతో నేను గడపాలి. వాళ్ళతో నేను సంతోషంగా ఉండాలి. నా భర్తని, పిల్లల్ని, నా చెల్లెల్ని ఒక్కసారి కలిసి వాళ్ళని ముట్టుకొని వాళ్ళతో ప్రేమగా ఉండాలి. నాకు కావాల్సింది ఇదే చిత్రగుప్త గారు. కానీ మీకు మనుషుల మనసులు అర్థం కావు కదా. మీరు ఆ నరకంలోనే ఉంటూ మనుషుల భావాలని మర్చిపోయారు చిత్రగుప్త గారు, మర్చిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక, నిన్ను చూస్తుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నీవు తల్లడెల్లుతుంటే నాకు బాధగా అనిపిస్తుంది బాలిక. నిన్ను చూస్తుంటే నాకు కుమార్తె ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనిపిస్తుంది. సరే బాలిక, ఈ చిత్రగుప్తుడిగా నువ్వు చెప్పింది చేయగలను. బాలిక, ఇన్ని రోజులు నువ్వు అడుగుతున్న కోరికని ఇవాళ నేను నీకు వరముగా ఇచ్చేదా. నువ్వు అడిగితివి కదా నీ శరీరంలోకి మళ్ళీ నిన్ను ప్రవేశపెట్టమని. కానీ అది అసాధ్యము బాలిక. ఎందుకంటే నీ దేహం ఆల్రెడీ భస్మమైపోయింది కాబట్టి. ఇప్పుడు నిన్ను నీలా ఉన్న ఇంకొక శరీరంలోకి ప్రవేశపెడతాను బాలిక అని అంటారు చిత్రగుప్త. ఒక్కసారిగా ఇదంతా విని అరుంధతి షాక్ అయిపోతుందనమాట. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. చిత్రగుప్త గారు, మీరు చెప్పేది నిజమా అని అంటుంది. అవును బాలిక, కానీ నీవు మాకు ఒక మాట ఇవ్వవలెను. నీకు నేను శరీరంలోకి ఆత్మని ప్రవేశించిన తర్వాత నీకు ఏమీ గుర్తుండదు. అప్పుడు నేను మరలా నీకు కనిపించి నీ గతాన్ని గుర్తు చేసేదా. దాని తర్వాత
నువ్వు ఆ నాగమణి మాకు ఇవ్వవలెను. ఈ ఒప్పందానికి నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను అనామిక అనే నీలా ఉన్న ఇంకొక బాలిక శరీరంలోకి ప్రవేశింపబెడతాను అని అంటారు చిత్రగుప్త. ఇంకా నమ్మదనమాట అరుంధతి. గుప్తా గారు, మీరు చెప్తుంది బాగుంది, కానీ నేనిది నిజమో కాదో అని నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. నీకు సాక్ష్యము కావాలి అంతే కదా, అయితే చూడుము అని చెప్పి ఒక మంత్రం చదివి ధూమ్ తత అని వేసేసరికి ఇంకా అలా ఒక క్యారెక్టర్ అనేది కనబడుతూ ఉంటుంది. ల్యాప్టాప్ ముందు కూర్చొని ఫస్ట్ తన చేతికి రింగ్ చూపిస్తూ ఉంటారు. అండ్ ఇంకా అలా ఫేస్ దాచుకొని ఏడుస్తూ ఉంటుంది. అరుంధతి తన వైపే చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా చూసేసరికి అరుంధతినే కనబడుతుంది. అరుంధతిని చూసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూసావా బాలిక, ఆ బాలిక అచ్చం నీలాగే ఉన్నది. ఆ బాలిక నీవు ఒకే గడియల్లో వేరు వేరు ప్రాంతాల్లో పుట్టారు కాబట్టి ఆ బాలిక ఇప్పుడు నీలాగే ఉంది అని చెప్తారు చిత్రగుప్త. ఇంకా మనకి అనామిక అంటే అరుంధతి లాగే ఉన్న అనామిక స్టోరీని చూపించడం స్టార్ట్ చేస్తారు. అనామిక రిచ్ అమ్మాయి అనమాట. ఇంకా అనామిక బెంగళూరులో ఉంటుంది. అనామిక చాలా రిచ్గా ఉంటుంది. కానీ చిన్నప్పుడే తన అమ్మా నాన్న చనిపోవడంతో తన అత్తయ్య మావయ్య ఎప్పుడెప్పుడు తనకి ఆస్తి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. తను మేజర్ అయిన తర్వాత ఆ అనామికని, అరుంధతిలా ఉన్న అనామికని చంపేసి ఆస్తంతా వాళ్ళు కొట్టేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. కానీ అరుంధతిలాగే ఉండే అనామిక చాలా తెలివైంది కాబట్టి వాళ్ళ చేతికి ఆస్తి వెళ్లకుండా మంచి కార్యక్రమాల కోసం ఆస్తిని ఉపయోగించాలని ఇంకా అన్ని చారిటీస్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ ఇంకా తనున్న బిజినెస్ని లీడ్ చేసుకుంటూ చాలా ప్రశాంతంగా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అనామికకి అభయ్ అనే ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ అవుతుంది. కానీ పెళ్ళి ఉంది అనగా ఆ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోతాడు. ఇంకా అలా ల్యాప్టాప్లో ఆ అభయ్ ఫోటోని చూస్తూ తను చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అనామిక చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా అరుంధతికి చూపిస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇంక అరుంధతి అదంతా చూస్తూ ఉంటుంది. బాలిక, ఇంకొక 2 రోజుల్లో ఈ బాలిక చనిపోబోతుంది కాబట్టి తను మరణించిన పిమ్మటే నీ ఆత్మని తీసుకువెళ్ళి ఆ బాలిక శరీరంలోకి ప్రవేశింపచేసేదా. ఆ బాలిక ఇప్పుడు ఆ బెంగళూరు నుండి ఇక్కడికి ఒక 2 రోజుల్లో ప్రయాణం చేయబోతుంది కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు బాలిక. కానీ నువ్వు ఇచ్చిన మాట కూడా నువ్వు నిలబెట్టుకోవాలి అని అంటారు. మళ్ళీ నాకు కొత్త జన్మ వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. గుప్తా గారు, నిజంగా ఇది నిజం జరిగితే నేను ఖచ్చితంగా ఆ నాగమణి ఎక్కడుందో మీకు చెప్తాను అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా మనోహరి కాళీ దగ్గరికి వెళ్తుంది. కాళీ చాలా కోపంగా ఉంటాడు మనోహరి వైపు. ఇంకా మనోహరిని చూస్తూ ఉంటాడు కాళీ. ఏంటి మేడం, ఎందుకు వచ్చారు నా దగ్గరికి? మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చారు అని అడుగుతారు. చంపడానికి కాదు కాళీ, నీకు డబ్బు ఇవ్వడానికి వచ్చాను అని అంటుంది మనోహరి. ఏంటి, అబద్ధాలు ఆడుతున్నారా అని అడుగుతారు. అబద్ధాలు కాదు, నేను నిజమే చెప్తున్నాను కాళీ. ఇదిగో నీకోసం డబ్బు తీసుకొచ్చాను. చూడు, నువ్వు నాకు చాలా అవసరం కాబట్టే చెప్తున్నాను. నువ్వు హ్యాపీగా ఉండాలనే చెప్తున్నాను. నన్ను ఎప్పుడు నువ్వు మోసం చేయడానికి ప్రయత్నించొద్దు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా కాళీ అలా చూస్తూ ఉంటాడనమాట మనోహరి వైపు. చూడండి మనోహరి మేడం, మీరు సరైన సమయానికి సరైనది తీసుకొని వచ్చారు. మీరింకా ఎలాంటి కంగారు పడద్దు. నేను ఈ విషయాన్ని మీతో చెప్పనులేండి. మీరే అరుంధతి మేడంని చంపేలా చేశారనే విషయాన్ని నేను చెప్పను. మళ్ళీ చెప్తే నాకు ఈ డబ్బు రాదు కదా. కాకపోతే ఒకటి, మీరు ఇలా నాకు డబ్బు ఇస్తూనే ఉండాలి. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. లేకపోతే నా గురించి తెలుసు కదా అని అంటాడు కాళీ. తెలుసు కాబట్టే నీకు డబ్బు ఇవ్వడానికి వచ్చాను, సరేనా అని
ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట మనోహరి. అమ్మయ్య, వీడిని ఎలాగొకలా వదిలించుకున్నాను. ఇప్పుడు నేను రణ్వీర్తో మాట్లాడాలి అని రణ్వీర్కి కాల్ చేస్తుంది మనోహరి. హలో మనోహరి అని అంటాడు రణ్వీర్. రణ్వీర్, ఐఎమ్ సారీ రణ్వీర్, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటారు. మనోహరి, నువ్వసలు ఎందుకు మనోహరి, ఎందుకు నా జీవితంతో నువ్వు ఆడుకోవాలనుకుంటున్నావు? చూడు మనోహరి, నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం అంజుని ఇక్కడికి తీసుకురావాలి అనుకున్నాను, తీసుకువచ్చేవాణ్ణి. కానీ నువ్వే అంజుని ఇక్కడికి తీసుకురానివ్వకుండా చేశావు. ఇది నేను గుర్తుపెట్టుకుంటాను మనోహరి అని అంటాడు రణ్వీర్. చూడు రణ్వీర్, నేను రాకపోవడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. ఆ బాగీకి మావయ్య ఉన్నాళ్లే ఖాళీ అని, వాడితోనే ఆ హాస్టల్ వార్డెన్ని చంపించాను, అనాథ శరణాలయం వార్డెన్ని. ఆవిడ్ని చంపాలని వీడితో చేపించేసరికి వీడు నాపై పగపట్టాడు. ఎలా అయినా నిజం చెప్పేస్తాడేమోనని భయపడి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కూల్ చేసి వచ్చాను, అంతే, అంతకుమించి ఏమీ లేదు అని అంటారు. ఓ, నీ స్వార్థం కోసం నా పనిని ఆపావు కదా. సరే మనోహరి, ఇప్పుడు ఈ టెన్షన్ కూడా నువ్వే తీసుకో. మనోహరి, ఇప్పుడే కోర్టు నుండి బయటికి వచ్చాను. 2 రోజుల్లో కోర్టులో కేసు వాయిదా పడేలా చాలా డబ్బిచ్చి మేనేజ్ చేశాను. నాకున్నది 2 రోజులే మనోహరి. ఈ 2 రోజుల్లో అంజు నా దగ్గరికి రాకపోతే నేనే స్వయాన అన్ని సాక్ష్యాలను తీసుకువచ్చి నీ ముందు పెడతా. నీ ముందంటే నీ ముందు కాదు, అమర్ గారి ముందు. ఆ అమర్కి నువ్వు ఎంత దుర్మార్గురాలివో తెలిసేలా నేను చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రణ్వీర్. హలో రణ్వీర్, ఛీ, ఏంటి ఇలా జరిగింది? వాడిని కన్విన్స్ చేయాలని వెళ్తే వీడిని కన్విన్స్ చేయాలని వెళ్తే వాడు. అసలు ఏం చేయాలి ఇప్పుడు? ఛీ అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా అయినా అంజుని కోల్కతా తీసుకువెళ్ళాలి అని టెన్షన్గా ఇంటికి వస్తుంది మనోహరిని గమనిస్తూ ఉంటుంది బాగి. ఏంటి ఈ మనోహరి ఇంత టెన్షన్ పడుతుంది? ఈ మనోహరి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేలాగే ఉంది. ఎలా అయినా ఈ మనోహరిని అడ్డుకోవాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది బాగి. మనోహరి అలా ఇంకా అంజు వైపే కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాగి మాత్రం మనోహరి దగ్గరికి వెళ్ళి, చూడు మనోహరి, నువ్వు ఎందుకు ఇలా చేశావో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎప్పటికీ అంజుని కనీసం తాకను కూడా తాకలేవు. ఇంకొకసారి అంజుపై ఏదైనా ప్లాన్ వేయాలని చూస్తే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్తుంది బాగి. ఇంకా మనోహరి చాలా కోపంగా బాగి వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మనోహరి ఒక ప్లాన్ వేసుకుంటుంది. లేదు, నేను ఖచ్చితంగా అంజుని కిడ్నాప్ చేయాల్సిందే. అప్పుడు కానీ రణ్వీర్ నిజం చెప్పకుండా ఉండడు. నిజం చెప్పాడంటే ఇంకా నా లైఫ్ అయిపోయినట్లే. నాకంటే నా స్వార్థం కంటే ఎవ్వరు ఎక్కువ కాదు. ఎందుకంటే ఈ అంజుని ఆ రణ్వీర్కి అప్పచెప్తే గాని ఆ రణ్వీర్కి ఆస్తి రాదు. ఆ రణ్వీర్కి ఆస్తి వస్తే కానీ నన్ను అతను మర్చిపోలేడు. కాబట్టి చెప్తున్నాను, ఈ అంజుని ఎలా కిడ్నాప్ చేయించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అలా అంజు వాళ్ళు హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళందరూ రెడీ అవుతున్నారు? అంజు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది మనోహరి. అయ్యో ఆంటీ, మీకు తెలీదా? నేను కోల్కతా మీతో పాటు రాలేకపోయాను కదా, అందుకే డాడీ వాళ్ళ మమ్మల్ని మంచి పిక్నిక్కి తీసుకువెళ్తానన్నారు, అందుకే వెళ్తున్నాం అని అంటుంది అంజు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఎస్, ఈ పిక్నిక్లో నేను ఈ అంజుని కిడ్నాప్ చేస్తాను కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. అవునా, ఈ విషయం నాకెవరూ చెప్పలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది మనోహరి. బాగి అప్పుడే మనోహరి దగ్గరికి వచ్చి, అంత సంతోషం ఎందుకు మనోహరి గారు?
వెళ్తుంది కేవలం మా కుటుంబం మాత్రమే, నేను, ఆయన, పిల్లలు అని అంటుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అదేంటి, మీరు వెళ్తున్నారా అని అడుగుతారు. అవును, మేమే వెళ్తున్నాం, మీరు రావాల్సిన అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. మిస్సమ్మ, బయలుదేరదామా పిల్లలు అని పిలుస్తారు. ఇంకా అందరూ అలా వస్తూ ఉంటారనమాట. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఈ నిర్మలమ్మ వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిరండి అని జాగ్రత్త చెప్తూ ఉంటారు. సరే అమ్మా, మేము బయలుదేరుతున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి. మనోహరి, అమ్మ నాన్నల్ని చూసుకో అని చెప్పి అమర్, బాగి పిల్లలు కార్లో హ్యాపీగా పిక్నిక్కి బయలుదేరుతారు. అదంతా చూస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక, నీవు కూడా వాళ్ళతో పాటు వెంటే వెళ్ళాలి, రా బాలిక వెళ్దామని చెప్పి చిత్రగుప్త అలా ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు అరుంధతిని. గుప్తా గారు, నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది గుప్తా గారు, వాళ్ళు నన్ను చూస్తే ఏమీ అనుకోరా అని అంటుంది అరుంధతి. బాలిక, నీకు మరలా నీ జీవితము కావాలా వద్దా చెప్పు, వద్దు అంటే వెళ్ళిపోదాం అని అంటారు చిత్రగుప్త. కావాలి గుప్తా గారు, కానీ కాస్త భయంగా ఉంది అని అంటారు. అందుకే బాలిక, నీకు గతము గుర్తుకు ఉండదు, నీ గతముని నీకు మరచేలా ఆ శరీరము చేస్తుంది. ఎప్పుడైతే తిరిగి మరలా నువ్వు నీ భర్తని చూస్తావో అప్పుడు నీకు నీ గతం గుర్తొస్తుంది అని చెప్తారు చిత్రగుప్త. ఇంకలా అరుంధతి చిత్రగుప్తతో పాటు వెళ్తుంది. పిక్నిక్లో బాగి, అమర్ పిల్లలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మనోహరి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇదిగో నేను ఫోటో పెడుతున్నాను చూడండి, ఈ పాపని కిడ్నాప్ చేయాలి. ఏయ్ అమర్ దగ్గర జాగ్రత్త, ఎందుకంటే అమర్ గురించి మీకు తెలీదు అని అంటారు. సరే మేడం, పనయ్యకు మీకు ఫోన్ చేస్తామని రౌడీలు ఇంకా మంకీ క్యాప్ వేసుకొని అంజు వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. ఇంక అరుంధతి అదంతా గమనిస్తూ గుప్తా గారు, రౌడీలు అని అంటుంది. బాలిక, నీవు కాసేపు వేచి ఉండుము అని చెప్తూ ఉంటారు చిత్రగుప్త. కరెక్ట్గా ఇంకా అలా రౌడీలైతే అంజుని గట్టిగా ఇంకా వెనకాల నుండి పట్టుకొని నోరు మూసేసి తీసుకువెళ్తూ కిడ్నాప్ చేస్తూ ఉంటారు. బాగి ఒక్కసారిగా చూసి ఏవండి, అంజు అండి అని చెప్తుంది. ఇంకా అలా అంజుని చూసి వెంటనే అంజు వెనకాల పరిగెడుతూ ఉంటారు అమర్ అండ్ బాగి. ఇంకా అలా అమర్ అండ్ బాగి పరిగెడుతూ ఉంటే అంజుని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అరుంధతి కూడా పాపం కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా అమర్ వాళ్ళకంటే ముందే వెళ్ళి ఆ రౌడీలని బాగా కొట్టి అంజుని సేవ్ చేస్తాడు. ఎవర్రా మిమ్మల్ని పంపించింది చెప్పండి, ఎవరో అని గట్టిగా అడుగుతాడు అమర్. ఇంక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఉంటారు. ఎవరో చెప్పు అని కరెక్ట్గా ఇంక అడిగేసరికి మమ్మల్ని పంపించింది మనోహరి గారు అని అంటారు. మనోహరి పేరు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంక వెంటనే అమర్ అండ్ బాగి, ఏంటి మనోహరియా అని ఒక్కసారిగా షాక్లో ఉండేసరికి ఇంకా ఒక పెద్ద కార్ యాక్సిడెంట్ సౌండ్ అయితే వినపడుతుంది. ఒక్కసారిగా ఇంకా అమర్ అండ్ బాగి వెనక్కి తిరిగి చూసేలోపు ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. ఏమండి, అక్కడేదో యాక్సిడెంట్ జరిగింది అని అంటుంది బాగి. అవును మిస్సమ్మ, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా అరుంధతినైతే ఇంకా తీసుకువస్తూ ఉంటారనమాట. అప్పుడే చిత్రగుప్త బాలిక రా అని చెప్పి అరుంధతిని తీసుకువెళ్తారు. ఏంటి, ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఇప్పుడు ఈ బాలిక మరణించింది, తన పొజిషన్ తన స్థానంలోకి నిన్ను ఇప్పుడు ప్రవేశించపెట్టదా అని చెప్పి ఇంకా వెంటనే అలా ఒక మంత్రం వేసి అరుంధతిని అనామిక కొత్త అరుంధతి బాడీలోకి ప్రవేశింపబెడతారు. ఇంకా ఒక్కసారిగా అరుంధతి అయితే యాక్సిడెంట్ అయింది కాబట్టి స్పృహ కోల్పోతుంది. అమర్ బాగి ఇద్దరు ఆ కార్ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ అరుంధతి లాగే కనబడుతుంది. ఒక్కసారిగా అరుంధతిని చూసి అమర్ అండ్ బాగి షాక్ అయిపోతారు. అక్క అని గట్టిగా అరుస్తుంది బాగి. ఒక్కసారిగా బాగి మాటలు విని షాక్ అయిపోతాడనమాట
అలా ఇంకా అమర్ ఆరు ఆరు అని పాపం అలా ఇంకా అరుంధతి దగ్గరికి వస్తూ ఉంటాడు అమర్. ఇంకా అరుంధతి అయితే అలా స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.